హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెన్స్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా రుచిగా ఈజీగా వేడి వేడి ఇడ్లీలోకైనా, దోశలోకైనా, ఉప్మాలోకైనా, ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే సెట్ అయ్యే విధంగా చట్నీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ చట్నీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం కొబ్బరి కూడా అవసరం లేదు. చాలా పర్ఫెక్ట్ టేస్ట్తో ఉంటుంది. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ చట్నీ రెసిపీని మాత్రం మిస్ అవ్వకుండా ట్రై చేసి చూడండి. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక చిన్న కప్పుతోటి 1 కప్పు పల్లీలని వేసుకోండి. ఈ పల్లీలని కలుపుకుంటూ ఖచ్చితంగా లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కలుపుకుంటూ వేయించుకోవాలి. మీరు పల్లీలని ఎంత చక్కగా వేయించుకుంటారో మీకు చట్నీ రుచి అనేది అంత బాగా వస్తుందన్నమాట. సో పల్లీలని చూసారు కదా, ఇలా లైట్గా రంగు మారేంత వరకు వేయించేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక 2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళని వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ పొట్టు మినపప్పు ఉంటే వాటిని కూడా వేసుకోవచ్చు. అవి వేసుకున్నారంటే చట్నీ ఇంకా చాలా రుచిగా ఉంటుంది. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పుని, 1 టీ స్పూన్ దాకా జీలకర్రని ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మినపగుళ్ళు అలాగే పచ్చిశనగపప్పు లైట్గా రంగు మారేంత వరకు లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో వేయించుకుంటే గింజ లోపల వరకు వేగి చాలా రుచిగా వస్తుంది అనమాట. సో చూసారు కదా, ఇలా కొంచెం లైట్గా రంగు మారేటప్పుడు ఇందులోకి 4 పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకో. నెక్స్ట్ ఇందులోనే మీరు తినే కారానికి తగ్గట్టుగా 5-6 వరకు ఎండుమిర్చిని వేసుకొని జస్ట్ 1 నిమిషం పాటు వేయించుకోండి. వీటిని ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే 1 రెమ్మ కరివేపాకుని అలాగే 1 లేదా 2 పచ్చిమిర్చిని వేసుకోండి. దీంట్లో కొంచెం మనం ఎండుమిర్చిని ఎక్కువగా వేసుకోవాలి, పచ్చిమిర్చిని కొంచెం తగ్గించి వేసుకోవాలి. 2 కూడా మీరు తినే కారానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయని జస్ట్ ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ చట్నీ కోసం ఉల్లిపాయ అస్సలు రంగు మారకూడదు, జస్ట్ కొంచెం మెత్తపడితే సరిపోతుంది అనమాట. ఈ ఉల్లిపాయని వేయించుకునేటప్పుడే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని వేయించుకోండి. అప్పుడు మనకి ఉల్లిపాయ తొందరగా వేగిపోతుంది. చూసారు కదా, ఉల్లిపాయ ఇలా మెత్తపడితే సరిపోతుంది అనమాట. ఇలా ఈ విధంగా ఉల్లిపాయను వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులోకి జస్ట్ కొంచెం చింతపండును వేసుకోండి. ఈ వేడికే చింతపండు చక్కగా మగ్గిపోతుంది అనమాట. మళ్ళీ దీన్ని వేయించాల్సిన అవసరం లేదు. ఇలా వేయించుకున్న ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఈ మిశ్రమం చల్లారే లోపు చక్కగా మనం చట్నీకి తాలింపు వేసుకొని రెడీగా పెట్టేసుకున్నామంటే చట్నీ తొందరగా రెడీ అయిపోతుంది. తాలింపు కోసం తాలింపు గిన్నెలోకి 1 టీ స్పూన్ దాకా నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత పోపు దినుసులను వేసుకోండి. మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు అలాగే జీలకర్ర 4 కలిపేసి 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. ఇందులోనే 1 ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకొని 1 రెమ్మ కరివేపాకును కూడా వేసేసి తాలింపును చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత వీటిపైన పొట్టు తీయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇదే విధంగా మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఇందులోనే మనం వేయించుకున్న ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని తగినన్ని నీళ్ళను పోసుకుంటూ చట్నీని కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోండి. మీరు చూసుకొని ఒకవేళ అవసరమైతే కొంచెం ఉప్పును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఆల్రెడీ మనం ఉల్లిపాయ వేయించుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోండి. ఈ విధంగా గట్టిగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని ఇదే మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ చట్నీలో వేసుకొని మీకు చట్నీ ఏ కన్సిస్టెన్సీలో కావాలో చూసుకొని కలుపుకోండి. ఇడ్లీలోకి అయితే కొంచెం చట్నీ పల్చగా ఉంటేనే బాగుంటుంది. అదే దోశల్లోకి ప్రిపేర్ చేసుకున్నారనుకోండి కొంచెం గట్టిగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ తాలింపును వేసేసుకొని కలుపుకోండి. అంతే, చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ చట్నీ రెసిపీని కూడా ట్రై చేసేయండి. నేనైతే ఇక్కడ వేడి ఇడ్లీతో సర్వ్ చేసుకుంటున్నాను. చాలా కమ్మగా ఉంది. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.